హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 42వ భాగం. రుద్ర అన్నీ గమనిస్తూనే శక్తి నడుము పట్టి కిందకి దించి తను కూడా దిగి పద అంటూ శక్తి చేతిని పట్టుకొని లోపలికి తీసుకువెళ్తూ ఉంటే ఆ గెస్ట్ హౌస్లో ఆ నైట్ జరిగిన సంఘటన మళ్ళీ శక్తికి కళ్ళ ముందు మెదిలేసరికి శక్తి వణికిపోతూ రుద్ర చేతిలో నుంచి తన చేయి లాక్కోవటానికి ట్రై చేస్తూ, నేను రాను, నన్ను వదిలేయండి, నన్నేమీ చేయొద్దు అని అప్పటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయి ఏడుస్తూ అడుగుతుంది. రుద్ర బాధగా శక్తి వైపు చూసి శక్తిని గట్టిగా హత్తుకొని తన వెన్ను నిమురుతూ, భయపడకు స్వీటీ, నేను ఇక్కడే ఉన్నాను అని అంటూ ఉంటే శక్తి రుద్ర వీపు మీద గట్టిగా గుద్దుతూ, వదలండి, నన్నేం చేయొద్దు, నేను వెళ్ళిపోతాను, మీ కంటికి కూడా కనిపించను అని ఏడుస్తూ గిచ్చుతూ ఉంటే రుద్ర బాధగా శక్తిని వదలకుండా ఇంకా గట్టిగా హక్ చేసుకొని, స్వీటీ స్వీటీ, నేను నీ రుద్రని, ఎందుకు అప్పుడు జరిగింది గుర్తు చేసుకుంటే ఇలా హిస్టీరియస్గా ప్రవర్తిస్తున్నావు, స్పృహలోకి రా అంటూ తన వెన్ను నిమురుతూనే అంటాడు. శక్తి ఆయన భయపడుతూనే రుద్రని కొడుతూ ఉంటే రుద్ర ఇక ఇలా కాదని శక్తి మొహం దోసెల్లోకి తీసుకుని పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెడుతూ శక్తిలో ఆవేశం తగ్గేలా తన ప్రేమని గుర్తు చేసేలా చేస్తాడు. 5 నిమిషాల తర్వాత శక్తి కొట్టడం ఆపి రుద్ర చుట్టూ చేయి బిగిస్తుంది. తనని హత్తుకున్న శక్తిని చూసి తను నార్మల్ అవుతుందని ఇంకొక 2 నిమిషాలు ముద్దుని కొనసాగించి పెదవులు వదిలేసి ఏడుస్తున్న శక్తి మొహాన్ని దోసిలిలోకి తీసుకొని, ఆ నైట్ జరిగింది మర్చిపో, ఇప్పుడు ఇక్కడ జరిగేది మాత్రమే గుర్తుంచుకో, ఇక్కడ నీ కోసం నేను సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, ఇక మీద మనం ఇక్కడికి వస్తే నీకు అదే గుర్తుకు రావాలి తప్ప ఎప్పుడో మన మధ్య జరిగిపోయింది గుర్తుకు రాకూడదు. ఐ ప్రామిస్, ఈ రోజు నుంచి ఖచ్చితంగా నువ్వు సర్ప్రైజ్ ఫీల్ అవుతావు అని అంటూనే శక్తి నుదుటి మీద ముద్దు పెట్టి, అర్థమైందా నేను చెప్పింది అని అడుగుతాడు. శక్తి ఏడుస్తూనే అర్థమైంది అన్నట్టు తల నిలువుగా ఊపగానే శక్తిని 2 చేతుల్లోకి తీసుకుని, పద అయితే అంటూ ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్ళేసరికి ఆ గెస్ట్ హౌస్ మొత్తం రకరకాల ఫ్లవర్స్తో, హార్ట్ షేప్ బలూన్స్తో, ఎక్కడ చూసినా అందంగా కాంతివంతంగా కనిపిస్తున్న లైటింగ్, ఇంకా సెంటెడ్ క్యాండిల్స్తో అందంగా కనిపిస్తూ ఉంటే శక్తి ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే రుద్ర శక్తిని గుమ్మం దగ్గర కిందకి దించి, మనం మొదట కలుసుకుంది ఇక్కడే, అందుకే నీకు ఇక్కడే నా ప్రేమ అర్థమయ్యేలా చేయాలని తీసుకువచ్చాను అంటూ ఒక చిటిక వేయగానే ఒక వ్యక్తి వచ్చి వాళ్ళిద్దరి కోసమే అరేంజ్ చేసిన క్లే ప్లేట్ పెట్టి వెళ్ళిపోయాక, మన మొదటి అడుగు జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలి, పద అంటూ శక్తి చేతిని పట్టుకోగానే శక్తి చిరునవ్వు నవ్వుతూ ఆనంద బాష్పాలతో రుద్ర వైపు చూస్తూనే రుద్రతో కలిసి ఆ క్లే మీద మొదటి అడుగు పెట్టి నెక్స్ట్ అడుగు తన కోసం ఎంతో అందంగా అరేంజ్ చేసిన రోజ్ పెటల్స్ మీద పెడుతుంది. వాళ్ళిద్దరూ ఆ క్లే దాటగానే సేమ్ వ్యక్తి వచ్చి అది తీసుకుని వెళ్ళిపోయాక రుద్ర శక్తి చేతిని పట్టుకుని ముందుకి తీసుకువెళ్తూ సెంటర్లో నిలబెట్టి మరొకసారి చిటిక వేయగానే పైనుంచి పువ్వుల వర్షం కురుస్తున్నట్టు రకరకాల రోజ్ పెటల్స్ శక్తి మీద పడుతూ అచ్చం సినిమాలో లాగా అనిపిస్తూ ఉంటే శక్తి రౌండ్గా తిరుగుతూ ఆనందంగా తలపైకెత్తి చూస్తూ ఉంటే తన మొహం మీద రోజ్ పెటల్స్ పడుతూ ఉంటాయి. రుద్ర శక్తి ఎదురుగా నీస్ మీద బెండ్ అయ్యి ఒక చేతిని ముందుకు చాపి, ఐ లవ్ యూ స్వీటీ, ఫర్ ఎవర్ అండ్ ఎవర్, నా ప్రాణం నువ్వు, నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు నా మనసులో నా పక్కన నీకు తప్ప మరొకరికి స్థానం లేదు, నువ్వు కూడా నన్నంతే ప్రేమిస్తున్నావని అనుకుంటున్నాను, నా జీవితంలోకి నువ్వు వచ్చాక వసంతం వచ్చినట్టు జీవితం అంతా రంగులమయంగా మారిపోయింది, ఎప్పుడు సీరియస్గా ఉండే నేను నీ దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడు నవ్వుతూనే ఉంటున్నాను, నీలో ఏదో మ్యాజిక్ ఉంది స్వీటీ, అది నన్ను నీ వైపు లాగేసుకుంటూ క్షణం కూడా నిన్ను వదన్ను అంటుంది,
నువ్వు ఒక్క క్షణం నాకు దూరంగా ఉన్నా నా మనసులో ప్రతి ఆలోచన నీ వైపే ఉంటుంది. నేను ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా నా మొదటి చివరి ఆలోచన నువ్వే అయి ఉంటావు. చివరికి నా ప్రాణం పోయే చివరి క్షణంలో కూడా నీ గురించి మాత్రమే ఆలోచిస్తాను. ఆఖరికి మనకి పిల్లలు పుట్టాక కూడా అందరికంటే, పిల్లల కంటే కూడా నాకు నువ్వే ముఖ్యం. నీ వల్లే నా లైఫ్లోకి సంతోషం వచ్చింది. జీవితాంతం నీ వల్లే ఆ సంతోషం నిలబడుతుందని ఆశిస్తున్నాను. మరి నన్ను జీవితాంతం భరించటానికి సిద్ధంగా ఉన్నావా అని అందంగా నవ్వుతూ ప్రపోజ్ చేస్తాడు. శక్తి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి నోటి మీద 2 చేతులు పెట్టుకొని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే రుద్ర నవ్వుతూ సే ఎస్ ఆర్ నో స్వీటీ అనగానే శక్తి అందమైన చిరునవ్వు ఆనంద బాష్పాలతో రుద్ర వైపు చూసి తన చేతిని రుద్ర చేతి వైపు పెట్టి తగ్గకుండా ఉంటుందా రుద్రగారు? కడవరకు మీతోనే ఉంటాను. మిమ్మల్ని దాటి అడుగు కూడా బయట పెట్టను. మీరు నా జతగా ఉంటేనే నేనంటూ ఫుల్ఫిల్ అయ్యేది. మీరు లేని ఈ క్షణం ఈ శక్తి కూడా ఉండదు. మీ ఊపిరిలోనే నా ఊపిరి దాగి ఉంది. మీ ప్రాణం పోయే ఆఖరి క్షణం ముందైనా నా ప్రాణం విడిచేస్తాను, కానీ మిమ్మల్ని మాత్రం వదులుకోను. మీరు నా జీవితంలోకి వచ్చాక అసలైన సంతోషం, ప్రేమంటే ఏంటో తెలిసింది. దాని రుచి నాకు రోజు చూపిస్తూ మీ అనంతమైన ప్రేమలో నన్ను నేను మర్చిపోయేలా, మీరు మాత్రమే గుర్తొచ్చేలా చేశారు. తల్లి, తండ్రి, స్నేహం, గురువు, భర్త అన్నీ మీరే అయి నాకు సరైన దారి చూపిస్తూ, నన్ను నడిపిస్తూ, నా వెనుక ఉండి, నా ప్రతి అడుగులో మీ అడుగు వేస్తూ నన్ను నేనే మర్చిపోయేంతలా చేస్తున్నారు. మీ ప్రేమకు నేను ఏ బహుమానం ఇవ్వాలో అర్థం కావట్లేదు. నన్ను నేను తప్ప ఈ శక్తి ఎప్పటికీ మీకు సొంతం, మీకు మాత్రమే సొంతం అని ప్రేమగా అంటుంది. రుద్ర నవ్వుతూ శక్తి చేతిని పట్టుకొని లాగగానే శక్తి వెళ్ళి రుద్ర ఒడిలో పడుతుంది. శక్తి కంగారుగా రుద్ర వైపు చూస్తూ ఉంటే రుద్ర నవ్వుతూ తన ఒక చెయ్యి శక్తి నడుము చుట్టూ వేసి మరో చేతిని తన ప్యాంట్ పాకెట్లో ఉన్న జ్యువెలరీ బాక్స్ తీసి అందులో నుంచి అందమైన చిన్న నల్ల పుసల దండం, దాని హార్ట్ సింబల్ లాకెట్ మీద ఎస్ఆర్ అనే వజ్రాలతో పొదిగి ఉన్న పేరు ప్రింట్ తీసి ఉంటే అది రుద్ర శక్తి మెడలో వేసి, ఇది ఎప్పుడూ నీ మెడలోనే ఉండాలి స్వీటీ. మనం ఎప్పుడు ఇలా మన పేర్లు లాగా విడిపోలేనంత కలిసిపోవాలి అంటూ లాకెట్కు ఉన్న చిన్న బటన్ ప్రెస్ చేయగానే ఆ లాకెట్ ఓపెన్ అయ్యి లోపల 2 వైపులా శక్తి, రుద్ర ఇద్దరూ చాలా క్లోజ్గా టైట్గా హగ్ చేసుకొని ఉన్న 2 ఫొటోస్ చూసి 2 వైపులా ప్రింట్ అయి ఉండటం గమనించి, ఇలా ఎప్పుడు మనం దగ్గరగానే ఉండాలి, దూరం అనే పదం మన దరిదాపుల్లో కూడా రాకూడదు అంటూ ఆ లాకెట్ మీద ముద్దు పెట్టి, నచ్చిందా నీకు అని ప్రేమగా అడుగుతాడు. శక్తి ఆనంద బాష్పాలతో చాలా నచ్చింది, థ్యాంక్ యూ రుద్ర గారు అంటూ ఆ లాకెట్ మీద ముద్దు పెట్టి రుద్ర నుదుటి మీద కూడా ముద్దు పెట్టి పైకి లేవగానే రుద్ర కూడా పైకి లేచి, పద, ఆ రోజ్ పెటల్స్ చూపిస్తున్న దారి నిన్ను తీసుకువెళ్తూ ఉంటే ఎక్కడికి రుద్ర గారు అని అడుగుతుంది. ఎక్కడికో చెప్తే కానీ రావా ఏంటి అంటూ ఆ రోజ్ పెటల్స్ ఎటు దారి తీశాయో అటే తీసుకువెళ్తూ ఉంటాడు. అప్పుడే వర్షం తగ్గిపోయి చిరుగాలులు వేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటే రుద్ర ఆ గెస్ట్ హౌస్ వెనక వైపుకు తీసుకువెళ్ళి శక్తి కళ్ళు మూసి, ఇక్కడ నీకు మరో సర్ప్రైజ్ ఉంది స్వీటీ అంటూ ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళి శక్తిని ఆపి, రెడీ 1, 2, 3 అని శక్తి కళ్ళ మీద చేతులు తీయగానే శక్తి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్నది చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యి ఆనందంతో పెద్ద పెద్దగా అరుస్తూ అటువైపు పరిగెత్తి వాటిని టచ్ చేస్తూ ఉంటుంది. రుద్ర అక్కడే నిలబడి శక్తి ఆనందాన్ని కళ్ళారా చూస్తూ నవ్వుతూ ఉంటే శక్తి కొంచెం సేపు ఆ ప్లేస్ అంతా తిరిగి తిరిగి రుద్ర వైపు చూసి పరిగెత్తుకుంటూ వచ్చి రుద్ర మీదకి దూకగానే రుద్ర శక్తిని జాగ్రత్తగా క్యాచ్ చేసి శక్తి వచ్చిన ఫోర్స్కి ఒక అడుగు వెనక్కి వేసి, నచ్చిందా అని అడుగుతాడు. నచ్చిందా? చాలా నచ్చింది. అయినా
ఈ ప్లేస్ని ఇలా ఎలా అరేంజ్ చేశారు అంటూ మొత్తం మళ్ళీ చూస్తుంది. రుద్ర గెస్ట్ హౌస్ వెనుక మొత్తం గార్డెన్, రకరకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు, రకరకాల చెట్లు, సంపంగి పూల టైప్ పెద్ద పెద్ద చెట్లు, ఇంకా చాలా రకాలున్నాయి. రుద్ర ముందుగానే చెప్పి ఉండటం వలన సంపంగి చెట్లు లాంటి వాటికి మినుగురు పురుగుల్ని తెచ్చి వాటిని గాజు సీసాలతో పెట్టి హ్యాంగ్ చేయటం వలన ఆ చెట్లన్నీ వెలుగుతో అందంగా కనిపిస్తూ ఉంటే వాటి అందాన్ని ఇంకా పెంచేలా మినుగురు పురుగులు సీసాల పక్కనే మరొక సీసాలో సెంటెడ్ క్యాండిల్స్, అది కూడా రంగురంగులవి చాలా అందంగా కనిపిస్తూ వాటిని హ్యాంగ్ చేసేలా రంగురంగుల లైట్స్ ఉండే వైర్స్తో అటాచ్ చేసి ఉంటాయి. ఆ చెట్లు మొత్తం చూడటానికి ఆకాశంలోని హరివిల్లు భూమిని చేరిందా అంత అందంగా కనిపించేలా అరేంజ్ చేయిస్తాడు. పైగా అప్పుడే వర్షం పడటం వలన ఆ పూరెక్కల మీద నీటి బిందువులు అలలారుతూ ఉంటే వర్షం పడి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే మట్టి వాసనకి ఆ ప్లేస్ అంతా ఇంకా అందంగా అక్కడే ఉండిపోయేంత ఆహ్లాదకరంగా ఉంటుంది. రుద్ర హోటల్లో గార్డెన్ చాలా బాగుంది అని శక్తి చెప్పింది గుర్తు చేసుకుని ఆ గార్డెన్ శక్తికి గిఫ్ట్ ఇవ్వాలని ఆ రోజు నుంచి దాన్ని అలా అరేంజ్ చేయించాడు. అది అయిపోయేసరికి కావాలని శక్తిని గెస్ట్ హౌస్కి తీసుకువచ్చాడు. శక్తి అంత సంతోషంగా నవ్వుతూ ఉండటం చూసి రుద్ర మనసంతా ఆనందంతో నిండిపోతుంది. Thank you for listening, and please like, share, comment and subscribe.